బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 84వ సంస్మరణ సభ దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో నేడు పిడుగురాళ్ల సిపిఎం హాల్లో నిర్వహించారు. ఈ సభకు పీడీఎం జిల్లా అధ్యక్షులు ఎస్కే మస్తాన్వాలి అధ్యక్షతన వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ సభలో పాల్గొని ప్రసంగించారు. 84 సంవత్సరాల క్రితం అమరుడైన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ దేశ ప్రజల బానిస విముక్తి కోసం పోరాడిన మహోన్నతమైన విప్లవకారుడు. ఇక 1919లో పంజాబ్ రాష్ట్రంలో జలియన్వాలా బాగ్ సంఘటనలో ఆనాడు బ్రిటిష్ అధికారి ఆధ్వర్యంలో కాల్పులు జరిపి మన దేశ పౌరులను వందల మందిని పొట్టన పెట్టుకున్న డయ్యర్ను జలియన్వాలా బాగ్లో కాల్పులు జరిగిన స్థలంలో నెత్తిరితో తడిసిన మట్టిని పట్టుకొని ఈ కాల్పులకు బాధ్యుడైన డయ్యర్ను తప్పనిసరిగా చంపుతారని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చిన ధీశాలి విప్లవకారుడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చడం అంటే నేడు నల్ల దొరలతో పోరాటము చేయడమే తప్పనిసరి అని అన్నారు. పద్దెనిమిది 1957లో ప్రథమంగా, అంటే అంతకు ముందు కూడా ఎన్నో పోరాటాలు అన్ని ఏరియాల్లో జరిగినాయి. కానీ 1857 పోరాటం అనేది మనం ప్రథమంగా చెప్పుకోవాల్సిన పోరాటం అది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న ఈ సమయంలో ఇప్పుడున్న ఈ యువత సెల్ ఫోన్లు చూసుకోవడం, మందు తాగటం, పేకాటాడటం అన్నీ కూడా అవలక్షణాలతో కూడుకున్న పనులే చేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం ఏంటి అని కనీసం ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఆనాడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలు అందరూ కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జలియన్వాలా బాగ్ అనే ఏరియాలో కొన్ని వందల మంది ఆయన దేశం కోసమే ఆ విధమైనటువంటి పోరాటం చేస్తే ఈ రోజున మనం ఎలా ఉన్నాం? కేవలం మన కుటుంబాలలో కొద్ది ఓర్పు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భాల్లో అన్నదమ్ములం విడిపోయి నడుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని నేను బేరీ చేస్తూ ఆ రోజున ఆయన చేసినటువంటి ఆ త్యాగమైనటువంటి ఆలోచనలో దేశం కోసమే ఆయన అంతా పోరాటం చేస్తే